టీ20 క్రికెట్లో గత కొంతకాలంగా హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ దుమ్ము రేపుతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. షార్ట్ ఫార్మేట్లో వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కిన తిలక్ వర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్ పైన సత్తా చాటుతున్నాడు. రెండో టీ20లో తిలక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. 72 పరుగులతో చివరి వరకు క్రీజ్లో నిలిచి భారత్కు విజయాన్ని అందించాడు. ఓడిపోయిందనుకున్న మ్యాచ్ను గెలిపించిన ఈ హైదరాబాదీ బ్యాటర్ అటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోనూ అదరగొట్టాడు. కెరియర్లోనే బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తాజా జాబితాలో తిలక్ వర్మ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరువయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకుల్లో 3వ స్థానంలో ఉండేవాడు. గత కొన్ని నెలలుగా టీ20 క్రికెట్లో తిలక్ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్లో ఉన్న ట్రావిస్ హెడ్ను త్వరలోనే అతడు వెనక్కి నెట్టే అవకాశం కూడా ఉంది. హెడ్ ప్రస్తుతం 855 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా తిలక్ వర్మ 832 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంగ్లాండ్తో మరో 2 టీ20లు మిగిలి ఉండడంతో ఈ సిరీస్లోనే అతడు టాప్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే హెడ్ మరో 5 నెలల వరకు అంతర్జాతీయ టీ20లు ఆడే ఛాన్స్ లేదు. దీంతో టీ20ల్లో నెంబర్ 1గా నిలిచేందుకు ఈ సిరీస్ అతనికి మంచి అవకాశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో 3వ స్థానానికి ప్రమోట్ చేసిన తరువాత తిలక్ చెలరేగిపోతున్నాడు. ఇదిలా ఉంటే టాప్ 10లో పలువురు భారత బ్యాటర్లు కూడా చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉండగా యశస్వి జైస్వాల్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఈ సిరీస్లో వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ తాజా ర్యాంకుల్లో 17 నుండి 29వ ర్యాంకుకు పడిపోయాడు. అటు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజా ర్యాంకుల్లో టాప్ 5లోకి దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్తో తొలి 3 టీ20ల్లో రాణించడంతో పాటు 3వ మ్యాచ్లో 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతడు ఏకంగా 25 స్థానాలు ఎగబాకి కెరియర్ బెస్ట్ 679 పాయింట్లతో 5వ స్థానానికి చేరుకున్నాడు. ఈ 3 మ్యాచ్లలో వరుణ్ 10 వికెట్లు తీశాడు. ఇక తాజా ర్యాంకుల్లో ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ తొలి స్థానానికి వెళ్ళాడు. వెస్టిండీస్కు చెందిన అకీల్ హుస్సేన్ 2వ స్థానంలో, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా 3వ స్థానంలో ఉన్నారు.